మాస్టర్ గారు చెప్తారు, మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ సాధన అనే గ్రంథంలో ఇచ్చారని చెప్తారు మాస్టర్ గారు. ఆయన భగవంతుడి కోసం తప్పించి పరితపించి దానికోసం అలా తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక అడవిలో ఒక మహనీయుడు రమ్మనిలా అలా ఆయనకి బ్లెస్ చేసి టచ్ చేయగానే ఆ గాడ్ ఎక్స్పీరియన్స్ కలిగిందిట రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన మహా ఆనందంలో వెళ్ళి, ఏమంటే ఇంతటి ఆనందం అలా స్పర్శ మాత్రం చేత ఆ గాడ్ ఎక్స్పీరియన్స్ కలగజేశారు, మీరు అడవుల్లో ఎవరికి కాకుండా కూర్చొని ఉపయోగం ఉంది, అలా కలకత్తాకు వస్తే కావాల్సిన జనం అందరూ మీరు ఇచ్చేచ్చు కదా అంటే ఆయన అన్నట్టు సర్కస్ కంపెనీ పెట్టారనుకున్నావా అన్నారు. దప్పికేసిన వాడికే నీళ్లు, ఇక్కడ నేను అనుకుంటే నువ్వు వచ్చావు, నీకు ఆ దప్పికతో ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చే సంకల్పం నేను చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు, గుర్తుపెట్టుకో అన్నారు. మనకు మాస్టర్ గారు దీన్ని జన్మదిన సందేశంలో బ్లావెట్స్కి విషయంలో కూడా చెప్పారు. ఆవిడ కూడా ఇలాగే తిరుగుతూ చివరికి దేవుడు ఉన్నాడా, ఉంటే చూసావా, ఆవిడకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలి, దేవుడు ఉన్నాడు అంటే నువ్వు చూసావా అని అడుగుతుంది ఆవిడ అందరినీ. అలా తిరిగి అజంతా గుహలో ఎక్కడికో వచ్చి అక్కడ ఎవరో గోచి కట్టుకొని కూర్చున్నట్టు పక్కన. అడుగుదామా లేదా వీడి మొహం అని మనసులో కూడా అనుకుందిట. సరే చూద్దాం, చాలా మందిని అడిగా, వీడిని కూడా అడుగుదాం అన్నట్టుగా కూర్చుందిట. కాసేపటికి కళ్ళు తెరిచాడట. దేవుడు ఉన్నాడా, ఉన్నాడు, మీరు చూశారా అని అడిగిందట. చూశాను అన్నాడు. ఓ ఇప్పటిదాకా ఎవడు చూశానన్న వాళ్ళు లేడు, అయితే నాకు చూపించగలరా, అయితే మీరు నాకు చూపించగలరా అన్నట్ట. ఓకే అన్నట్ట. ఎప్పుడు, ఇప్పుడే అన్నట్ట. అయితే చూపెట్టినట. ఐఆమ్ గాడ్ అన్నట్ట. హే అన్నవి ప్రతి విధంగా ఇది వాగచ్చు అందుట అని ఇంకేదో అనుకుంటుంటే షటప్ అన్నట్టు ఆయన. అంటే మామూలు షటప్ కాదు అది. అనగానే అంత మొత్తం ఆగిపోయింది అక్కడ, అంతే. షట్ అప్ అని అని చెప్పింది. ఆ మైండ్కి షట్ అయిపోయింది అంతే. మామూలు వాగే తిట్లు కాదు అది. అక్కడ వాళ్ళకి ఎక్కడ తిరగాలంటే నిజంగా జిజ్ఞాసతో జీవితం అంతా తిరుగుతూ ఉంది కాబట్టి అని ఆ స్పర్శ మాత్రం చేత ఆ గాడి ఎక్స్పీరియన్స్ ఆవిడ కూడా అనుభూతం అవుతుంది అక్కడ. అప్పుడు ఆవిడ కూడా ఇలాగే అందుట. ఏమండి మీరు ఇలా చేస్తూ ఇలా కూర్చునే బదులు వచ్చి అందరికీ అంటే నేను ఏమన్నా, ఆయన కూడా సేమ్ అని నువ్వు ఇక్కడికి రావడం కూడా నేను అనుకుంటే వచ్చావని చెప్పారు. ఆవిడకి ముందు అసలు అర్థం కాలే. అడుగుదామా లేదో లక్కీగా అడిగాను కదా అనుకుంటోంది. లక్కీ ఏం కాదు అని ఆవిడ చిన్నప్పటివి జరిగిన సంఘటనలు కొన్ని చెప్పాట ఆయన, రకరకాలుగా కాపాడబడ్డ సన్నివేశాలని. అప్పుడు ఆవిడకి ఓహో అంటే నడిపిస్తూ ఉంది వీళ్ళే అన్నమాట నన్ను అనేది ఆయనకి అర్థమయ్యేట్టు చేశారు. కాబట్టి ఏంటంటే దాని ఎడల నిజంగా మనకు నమ్మకం కలిగినప్పుడు గురువే వెతుక్కుంటూ వస్తాడు.